శ్రీతేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. ముందుగా మీడియా మిత్రులందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలండి. మా వెబ్ సిరీస్ బహిష్కరణ మంచి మంచి రివ్యూస్ రాశారు, చాలా పాజిటివ్ రివ్యూస్ రాశారు. అండ్ బాగా రీచ్ అవ్వడానికి మెయిన్లీ మాకు మీడియా సపోర్ట్ ఉండడం అనేది రీచబిలిటీకి బాగా దగ్గర అయిందండి. ఇవాళ అందరూ అప్రిషియేషన్స్ తీసుకుంటున్నామన్న, బెస్ట్ యాక్టర్గా అనిపించుకుంటున్నామన్న, బెస్ట్ ఫోటోగ్రఫీ బాగుందన్న, మ్యూజిక్ బాగుందన్న, అదంతా కూడా మీ రివ్యూస్ మంచిగా రాయడం వల్ల, మీ సపోర్ట్ మాకు ఉండడం వల్ల అదంతా బాగా రీచ్ అయింది. ఫస్ట్లీ మీ అందరికీ ధన్యవాదాలండి. అలాగే బహిష్కరణ ఇప్పటి వరకు మనకి తెలుగులో రిలీజ్ అయిన వెబ్ సిరీస్లో వన్ ఆఫ్ ద ఫీల్ బేస్డ్ కంటెంట్ బహిష్కరణ అండి సిరీస్. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఒక వెబ్ సిరీస్ని ఎలా చూస్తారంటే ప్రతి ఎపిసోడ్ ఒక హ్యాంగ్ ఉండాలి, లేకపోతే ఒక ట్విస్ట్ ఉండాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. బట్ ఇది కంప్లీట్గా ఎమోషన్ని కనెక్ట్ చేసే వెబ్ సిరీస్ అండి. మీకు ఎపిసోడ్ని ఎలాగ డ్రైవ్ చేసిందనంటే ట్విస్ట్ కంటే కూడా ఎమోషన్. ప్రతి క్యారెక్టర్లు పడుతున్న తపన కానీ, లేకపోతే క్యారెక్టర్ల మధ్య జరుగుతున్న వాళ్ళ సంభాషణలు కానీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, నెక్స్ట్ క్యారెక్టర్కి ఎలా కనెక్ట్ అవుద్ది, వీళ్ళ ఎమోషన్స్ ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఫస్ట్ ఎపిసోడ్లోనే అంతా చూపించారు కదా అనే డ్రైవ్ని కనెక్ట్ చేసిన విధానం ఇది 100% వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వెబ్ సిరీస్ ఇంత స్ట్రాంగ్గా అవటానికి, మేమందరం ఇంత బాగా నటించడానికి, ఇంత మంచి ఆపర్చునిటీ మాకు రావడానికి ప్రధాన కారణం ముఖేష్ డార్లింగ్. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి దిస్ ఈజ్ మై 18th ఇయర్ అండి. 18 సంవత్సరాలు అయింది. నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నాను అనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ కూడా చేసుకోను. బట్ ఈసారి మాత్రం చెప్పాడు నాకు, తను ఇప్పుడైతే కమిట్ అయ్యేటప్పుడే చెప్పాడు, లేదు డార్లింగ్ ఇప్పటి వరకు నువ్వు చేసింది ఒకటి, అంతా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి నువ్వు ఇంకొకలా ఉంటుంది, నీ కెరియర్ ఇంకా బాగుంటుంది, నీకు ఒక మంచి ట్రాక్ వస్తుందని నాకు ప్రామిస్ చేసి చెప్పాడు. నేను చాలా డిఫరెంట్గా చూపిస్తాను, నాకు చేసిన ప్రామిస్ తను 100% నిలబెట్టుకున్నారండి. అలాగా 100% ఆయన సపోర్టు చాలా ఎక్కువ ఉంది. నా కాస్టింగ్ సెలక్షన్లో నన్ను రాగానే ఇమీడియట్ జీవాలకు పంపించడం, అనురాధ గారు కానీ, చునియా మేడం కానీ, ప్రసాద్ గారు కానీ, అండ్ సుహాస్ అందరూ ఏకగ్రీవంగా ఓకే చేయడానికి నాకు ప్రధాన కారణం ముఖేష్ డార్లింగ్ అండి. అందుకే నేను 100% నేను ఎప్పుడూ మర్చిపోలేను. నా లైఫ్ జర్నీలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ జర్నీ అండి ఇది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేని సిరీస్ అండి నాకు. అలాగే అంజలి గారు మనకి ఫోటో అండ్ షాపింగ్ మాల్ జర్నీ కానీ, లేకపోతే సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు సినిమా కానీ, అండ్ గీతాంజలి వెరిస్టాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఈ 18 ఇయర్స్లో అంజలి గారి జర్నీలో ఉన్న తక్కువ సినిమాలు 50 చేసినా దాంట్లో పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్స్ చేయడం అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ అండి. ఒక యాక్టర్కి సెన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. ఆ సెన్సిబిలిటీస్ అన్నీ ఫిల్ అవ్వాలి అని అంటే వాళ్ళకి క్యారెక్టర్ సెలక్షన్ కోసం వెయిట్ చేస్తారు. ఏ సినిమా వచ్చినా చేయరు, మా కరెక్ట్గా క్యారెక్టర్ ఏది ఫిట్ అవుతాం, ఏం చేస్తాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేసుకుంటారు. ఇవాళ పుష్ప అనే క్యారెక్టర్ ఈ మా వెబ్ సిరీస్కి మెయిన్ స్ట్రీమ్లో ఉండటం, మాకు ప్లస్ అవ్వడం, అంజలి గారితో కలిసి నటించే అవకాశం నాకు దొరకటం అనేది నాకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రశాంతి గారు డెబ్యూట్ ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ విషయంలో మాకు షూటింగ్ చేస్తున్న టైంలో పెద్ద గాలి వాన వచ్చి చెట్లు పడిపోయి మేము వేసిన లొకేషను అది డిస్టర్బ్ అయ్యి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెరిగిపోయి ఖర్చులు పెరిగిపోయినా సరే ఏమాత్రం ఆలోచించలేదండి. ప్రొడక్షన్ ఎప్పుడు క్వాలిటీగా ఉండాలి, వెబ్ సిరీస్ చాలా బాగుండాలి అని ముఖేష్ గారిని కన్విన్స్ చేసుకుంటూ ఎలా అయినా సరే తీసుకొచ్చారు, బడ్జెట్ పెట్టారు, ఎక్కడా కూడా మాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ప్రశాంతి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఎంటైర్ మా కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారండి. భాష, అనన్య గారు అండ్ షణ్ముఖ్ అండ్ సమ్మెట్ గాంధీ గారు, హరిశ్చంద్ర గారు, ఇంకా సార్ మీ పేరు నాకు తెలియదు సార్, జయరామ్ గారు, మా డైరెక్టర్ గారికి ఆయన వన్ ఆఫ్ ద గురువు, ఆయన ఉండటం అనేది కూడా బాగా అనిపించింది. అంటే మేము సెట్లో మాట్లాడుకున్నాం. అలాగే నా చిట్టి తల్లి క్యారెక్టర్ చేసింది సిరి చైత్ర. చాలా సంతోషంగా ఉంది. చాలా డెడికేటెడ్గా యాక్ట్ చేసిందండి తను. సీన్ చెప్పగానే ఆ సీన్లోకి ట్రావెల్ అయ్యి ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకొని చాలా న్యాచురల్గా ప్లే చేయడం అనేది నాకు బాగా అనిపించింది. అందుకనే మా ఇద్దరు సీన్స్ కానీ అన్నీ చాలా బాగా రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అండి. అలాగే ఇంకా ఎంటైర్ టీమ్, మా డిఓపి ప్రసన్న గారు, బెస్ట్ విజువల్స్, సూపర్ విజువల్స్ ఉన్నాయి. మేము అంత అందంగా కనిపించామన్న విజువల్ మేకింగ్లో కానీ, ఫోటోగ్రఫీ కానీ అదంతా కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద సినిమాలు చేశారు. అలాగే ఇప్పుడు మమ్మల్ని బాగా చూపించడానికి ప్రధాన కారణం అయ్యారు. అండ్ రైటింగ్ సైడ్
శ్యామ్ గారు అండ్ వంశీ గారు. వంశీ నాకు లొకేషన్లో చాలా సపోర్ట్ అయ్యారు. స్లాంగ్ దగ్గర నుంచి ఫీల్డ్ బేస్డ్ సీన్స్ చేసేటప్పుడు, అంటే రెగ్యులర్ పాయింట్ ఆఫ్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఒకలాగా ఫీల్ అవుతాం, కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు రైటర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. మాకు సెన్సిబిలిటీస్ని ఒక్కొక్కసారి హై అవుతున్నా లేకపోతే లో అవుతున్నా ఆ చేంజ్ ఓవర్ ఉండాలి. ఆ చేంజ్ ఓవర్ మధ్యలో గ్యాప్ తెలుసుకోవాలన్నా ఆల్వేస్ నాకుండి, నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నాకు, అంటే నేను దాంట్లో తీక్షణతగా నేను ట్రావెల్ అవుతున్నప్పుడు చాలా డౌట్స్ నాకు రేజ్ అవుతూ ఉండేవి. ఆ ఎవ్రీ డౌట్ నేను నాకు వంశీ చాలా సపోర్ట్ చేశాను. నేను మర్చిపోలేను డార్లింగ్, వంశీ యువర్ ద, నిజంగా చెప్తున్నానండి. నేను ఎంత ఎప్పుడు హార్ట్ఫుల్గానే మాట్లాడతాను. నాకు చాలా సపోర్ట్ చేశాడు, అందుకని ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎంటైర్ క్రూ, ఇంకా మ్యూజిక్ దగ్గరికి వస్తే సిద్ధార్థ్ గారు సీన్స్లో మేకింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ వరకు చూసాం, డబ్బింగ్ చెప్పాం. బట్ ఎలా ఉంటుంది ఎలా వస్తుందని నేను కూడా చూడలేదు. ఓవరాల్ మొత్తం రిలీజ్ అయిన తర్వాతే చూసా. రిలీజ్ అయిన తర్వాత చూస్తుంటే మేము సీన్స్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత ఫీల్గా యాక్ట్ చేసామో, దానికి ఆడియన్కి మెయిన్ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ స్ట్రీమ్ లైన్ ఏంటంటే మ్యూజిక్. ఆ మ్యూజిక్లో అంత డెప్త్ ఉందన్నమాట. ప్రతి సీన్ ఒక హై వెళ్ళాలన్నా, ఒక ట్రావెల్ అవ్వాలన్నా సరే ఇదంతా కూడా మ్యూజిక్తోనే కనెక్ట్ అయ్యి ఉందండి. సిద్ధార్థ్ గారు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మ్యూజిక్ అండి. అలాగే రవీంద్ర విజయ్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. చాలా టఫ్ సీన్స్ జరిగినాయండి. అంటే మేము ఫస్ట్ ఒక లొకేషన్లో యాక్ట్ చేస్తున్నప్పుడు, మీరు మొత్తం వెబ్సైట్స్ అన్నీ చూస్తే తెలిసిద్ది, ఒక ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు లాంతర్ నేను కింద కాలు నుంచి కొడితే అది ఫ్లో అయ్యి వెళ్ళాలి. అదేమైందంటే హ్యాంగింగ్ కట్టినప్పుడు అది డైరెక్ట్గా వచ్చి ఆయన హెడ్కి తగిలింది. అసలు అందరం షాక్ అయిపోయాం. అంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆ రోజు. చాలా దానికి అది మిస్టేక్లీ అది ఆ రోప్ కనెక్ట్ వల్ల అది అలా జరిగిందండి ఆ రోజు. అందుకనే నాకు, అంటే రిస్కీ సీన్స్ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో మీరు చాలా పేషెన్స్గా ఉండి చేశారు. అందుకని థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎంటైర్ టీమ్, బహిష్కరణ టీం అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతూ, మా బహిష్కరణను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీ ముందుకు ఎప్పుడు ఇలాగే ఇంకా మంచి క్యారెక్టర్స్తో వచ్చి మిమ్మల్ని అందరినీ అలరిస్తానని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత ప్రశాంతి గారు 2 words, బికాజ్ అంటే మీడియా వాళ్ళకు లేట్ అవుతుంది కాబట్టి, సో జస్ట్ క్రిస్ప్గా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండి.